మేడం 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 అంటే తర్వాత బ్రీఫ్ చేస్తారు. తర్వాత బ్రీఫ్ చేస్తాం. మాట్లాడతారు సరేనా? చేస్తారా? తీసుకోండి సార్. తర్వాత బ్రీఫ్ చేస్తారు. కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు, తెలుగు జాతిలో కరాటే క్వీన్. థ్యాంక్ యూ. కరాటే క్వీన్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఏం లేదు బాబు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం లేదు, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో 5-10 సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు, రైల్వే అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి R&Dకి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్. దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే వాటన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేశాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ DPRలు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఒకవేళ DPRలు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఒక టైం లైను, కంప్లీట్ అయిన DPRలు ఎక్కడికి వెళ్ళినాయి, సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి, లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడున్నాయి, ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్లాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేశాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే
సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా మోడీ గారు కానీ మోదీజీ ఆయన ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలని చూస్తారు. కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తారని నేను అనుకుంటా ఉన్నాను. సిటీ ప్రాజెక్ట్ సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రోడ్ మ్యాప్ ఇదేనమ్మా. రోడ్ మ్యాప్ అంటే ఫస్ట్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కరెక్ట్ విధానంలో మనం ఎలా చేయాలి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, లోకల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి. లక్కీగా కొన్ని ప్రాజెక్ట్స్కి ఈ రోజున రైల్వే ఇంతకుముందు 60-40 అనేది స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ఫండ్స్ తోటి మిక్స్డ్ తోటి చేయాల్సినటువంటి పరిస్థితి. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి, బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, రోడ్లు వీటిని కడితే ఓట్లు రావు అనే ఉద్దేశంతో వాటిని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు కొంత సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎక్కువ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా అవన్నీ చేసే పని చేయబోతున్నాం. ఇవన్నీ కూడా టైం బౌండ్. ఏదైనా డిపిఆర్కి కానీ ఇంకో దానికి కానీ ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ బట్టి కొంతమందికి 30 రోజులు, కొంతమంది 45 రోజులు, కొన్నిటికి 60 రోజులు టైం పెట్టుకుందాం. ఈ సంవత్సరం అవ్వలేని ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫాలో అప్ చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్, ఒక డాష్ బోర్డు, దాని ప్రకారం ముందుకెళ్తాం. ఇవాళ రైల్వే రివ్యూ చేసాం. రేపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొన్ని 1 by 1 అన్నీ 2-3 రోజుల్లో అన్నీ చేయలేము. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. డెఫినెట్గా ఈ ప్రాంతం మీద నాకు పూర్తి